ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన కూటమి ప్రభుత్వం వేల కోట్ల రూపాయల విలువ చేసే భూములను తమకు కావాల్సిన వారికే పప్పు బెల్లాలుగా పంచుతోంది. కేవలం సినిమా హాళ్లు, రెస్టారెంట్ల కోసం ఆర్కే బీచ్ ఎదురుగా ఉన్న సుమారు 1500 కోట్ల రూపాయల విలువ చేసే 14 ఎకరాల భూమిని లులు కంపెనీకి కట్టబెట్టింది. చదరపు అడుగు అత్యంత కారు చౌకగా రూపాయిన్నరకే కట్టబెట్టింది. విశాఖ నగరం నడిబొడ్డున బీచ్కు అత్యంత సమీపంలో ఉన్న భూమిని కారు చౌకగా ఇచ్చేయడంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విశాఖలో ఆర్కే బీచ్ సమీపంలో లులుకు భూ కేటాయింపుపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖ నగరంలో వేల కోట్ల రూపాయల విలువ చేసే భూములను తమకు కావలసిన వారికి అప్పనంగా కట్టబెడుతున్నారు. ఎటువంటి టెండర్ వేలంపాట లేకుండానే ఈ భూములను ఇష్టానుసారంగా కేటాయింపులు చేస్తున్నారు. ఊరు పేరు లేని ఊర్సా, లూలు, కపిల్ చిట్ ఫండ్, సత్వా వంటి సంస్థలకు అప్పనంగా ఈ భూములన్నింటినీ కూడా అప్పగించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం మనం ఏదైతే లూలు కంపెనీకి విశాఖ సముద్ర తీరాన ఆర్కే బీచ్ సమీపంలో 14 ఎకరాల భూమిని కేటాయించారో అదే స్థలంలో ఉన్నాము. ఇక్కడ ఎకరా సుమారు 100 కోట్లకు పైగా ఉంది. ఈ 14 ఎకరాల స్థలం సుమారు 1500 కోట్ల రూపాయలు విలువ చేస్తుంది. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం చదరపు అడుగు రూపాయిన్నరకే లూలు కంపెనీకి కట్టబెడుతుంది. లూలు కంపెనీకి భూ కేటాయింపుల మీద మొదటి నుంచి కూడా విశాఖ ప్రజల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు తలెత్తుతున్నాయి. అయినప్పటికీ కూడా కూటమి ప్రభుత్వము తమకు కావలసిన వ్యక్తిని చెప్పి లూలు కంపెనీకి ఈ 14 ఎకరాల భూమిని కూడా కట్టబెడుతుంది. లూలు కంపెనీ అధినేత అమరావతి వచ్చి చంద్రబాబు నాయుడిని కలిసిన 2 రోజుల్లోనే ఈ భూ కేటాయింపులు జరగడం విశేషం. అంతేకాకుండా 200 కోట్ల రూపాయలు విలువ చేసే రాయితీలను కూడా లూలు కంపెనీకి కట్టబెడుతుంది. ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం ఒక కంపెనీతో ఒప్పందం చేసుకోవాలంటే ఆ ప్రైవేట్ కంపెనీ సాధారణంగా 33 ఏళ్లకు ఒప్పందం కుదుర్చుకుంటుంది. కానీ లూలు కంపెనీకి మాత్రము 99 ఏళ్లకు ఒప్పందం చేసుకున్నారు. అలాగే ప్రతి సంవత్సరం కూడా లీజు పెంచాల్సి ఉంటుంది. అలా కాకుండా ప్రతి 10 ఏళ్లకు ఒకసారి ఈ లీజు పెంచే ఒప్పందాన్ని కూడా అందులో చేర్చారు. అంటే ఉద్దేశపూర్వకంగానే కూటమి ప్రభుత్వము లూలు కంపెనీకి భూములు కేటాయించింది. దీనిలో కిట్ ప్రోకో దాగి ఉందని, ఎవరికి అవసరాల మేరకు వాళ్ళు ఈ భూ కేటాయింపులు జరుపుకుంటున్నారు. ఖచ్చితంగా ఇందులో కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయనే అభిప్రాయం కూడా విశాఖ వాసుల నుండి వ్యక్తమవుతుంది. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన రాష్ట్ర ప్రభుత్వమే ఈ విధంగా భూములను పప్పు బెల్లాల్లాగా తమకు కావలసిన వారికి ఇష్టానుసారంగా అప్పగిస్తుంది. దీనివల్ల విశాఖ నగరంలో వేల కోట్ల రూపాయలు విలువ చేసే భూములన్నీ కూడా తక్కువ ధరకే కట్టబెడుతున్నారు. దీనివల్ల వారి స్వార్థ ప్రయోజనాలు దాగి ఉన్నాయి కాబట్టే కూటమి నేతల్లోని ముఖ్యమైన నేతలు ఈ ఒప్పందాలను కుదుర్చుకుంటున్నారని, ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఈ ఒప్పందాలను రద్దు చేసుకోవాలని చెప్తున్నారు. సముద్ర తీరానికి పక్కనే ఉన్న లూలు కంపెనీకి విలువైన 14 ఎకరాల భూమిని కేటాయించాల్సిన అవసరం ఏముంది? ఎక్కడైనా ఇవ్వాలనుకుంటే దూరంగా విశాఖ నగరానికి దూరంగా ఉన్న ఆ ప్రాంతంలోని లూలు కంపెనీకి ఇవ్వచ్చు, అక్కడ వ్యాపారం చేయించవచ్చుని. కానీ విశాఖ నడిబొడ్డున ఉన్న 14 ఎకరాల భూమిలో కేవలం సినిమా హాళ్ళు, రెస్టారెంట్ కోసము ఎందుకు ఈ భూమిని కేటాయించారని చెప్పి రాజకీయ పక్షాలు కూడా ప్రశ్నిస్తున్నాయి. ఒకవైపు విశాఖను ఆర్థిక రాజధానిగా చేస్తానని చెప్తూనే విశాఖ నగరంలో ఉన్న ఆర్థిక వనరులన్నింటినీ కూడా కూటమి నేతలు కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారని, ఇప్పటికైనా ఈ నిర్ణయాలన్నింటినీ కూడా ఉపసంహరించుకోవాలని చెప్పి విశాఖ ప్రజలంతా కూడా కూటమి నేతలను డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, విశాఖపట్నం నుంచి.